నమస్కారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. జిల్లాలో పలువురు ఆర్ఎంపీలు గ్రామీణ ప్రాంతాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, అర్హత లేకున్నా ఆసుపత్రులు ఏర్పాటు చేసి సర్జరీలు, మెడికల్ షాపులను నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎంపీలు, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు అధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ కొందరు ఆర్ఎంపీ అక్రమంగా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందని, పలు ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఆడపిల్ల పుడుతుందని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటున్నారని ఎస్పీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలువురు ఆర్ఎంపీలు చట్టాలను ఉల్లంఘిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా అబార్షన్లను సైతం చేస్తూ ఆడపిల్లలు పుట్టకుండా చేస్తున్నారని, ఇది చాలా దారుణమన్నారు. జిల్లాలో కొంతమంది లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన విషయాన్ని సమగ్రంగా విచారణ చేస్తున్నామని, త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేయడానికి మాత్రమే అర్హులని, కానీ చాలామంది ఏకంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్ఎంపీల పాత్ర, వారు చేయాల్సిన విధుల పట్ల ఆయన వారికి అవగాహన కల్పించారు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని, ఎంబీబీఎస్ చదివిన వైద్యులకు సైతం సర్జరీలు చేసే అర్హత లేదనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. పలువురు ఆర్ఎంపీలు తమ పేర్లకు ముందు డాక్టర్ అని రాసుకుంటున్నారని, ఆసుపత్రుల బోర్డులు పెట్టుకుంటున్నారని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వరరెడ్డి, ఆనందరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ రాజ్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పుల్లారావు, పలువురు పోలీసు అధికారులు, ఆర్ఎంపీల సంఘం ప్రతినిధులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సందర్భంలో క్లీన్ చేయడం సరిగ్గా చేయలేకుండా అది కూడా చేశారని కూడా చెప్తున్నాను. లోపల ఇంట్రెస్ట్ అంతా కూడా అది సరిగ్గా లేక దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్ వచ్చిన కేసు కూడా ఏదో వస్తే దాన్ని అయితే చేస్తున్నాం. అంటే చూడండి ఎట్లా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్జరీ లాగా చేస్తున్నాం అన్నమాట ఇదంతా. అంటే మనం ఎవిడెన్స్ తోటి తీసుకొని చేస్తాం అదే టౌన్లో. సో ఇప్పుడు అంటే మామూలుగా మీరు క్లినిక్లు లేకపోతే ఏమైనా పెట్టి మీరు అడ్వైజ్ ఇవ్వడం వరకు ఫైన్, ప్రాథమిక చికిత్స, ప్రైమరీ మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంతవరకు ఫైన్. బట్ దీని గురించి ఏంటి, ఇప్పుడు హాస్పిటల్స్ పెట్టడం అనేది, హాస్పిటల్స్ పెట్టి సర్జరీ చేయడం అనేది అది ఐ డోంట్ అప్రూవ్. దాని సర్జరీ ఎలా చేస్తారు అండ్ దాంట్లో ఏది ఒక పేషెంట్ యొక్క కన్సెంట్ లేకుండా ఎలా చేస్తారు. అండ్ మీరు చూపించాలి ఏది ఇప్పుడు జరిగింది చిట్యాలలో చిన్నది, జస్ట్ ఏమైంది విలేకరులకి ఏది ఈ ఆర్ఎంపీ చిన్న పంచాయతీ దగ్గర ఏదో పైసల పంచాయతీ బయటకు వచ్చింది. ఏది స్కానింగ్ చేస్తుంటే ఎవరో పట్టుకున్నారు, విలేకరులు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుంటే అది మెల్లిగా మా చెవుల్లో పడేటప్పటికి ఏం చేస్తున్నారు, విలేకరులు అరెస్ట్ అయినారు. ఇటు వీళ్ళని తవ్వుతుంటే కావాల్సిన ఒక దారం, ఆ దారం దొరికింది. దారం దొరికి తవ్వుతూ ఎక్కడో పోతున్నారు అన్నమాట. ఆ దారం దొరికింది, ఊరిలో వదిలేయకూడదు. నల్గొండ జిల్లా ఎస్పీ ఆఫీస్లో జిల్లా ఆర్ఎంపీ అసోసియేషన్ వాళ్ళు అండ్ అట్లానే మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫీసర్స్, అట్లానే పోలీస్ సిబ్బంది అందరం కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి బ్యాక్ డ్రాప్ ఏంటంటే, ఈ మధ్య మనకి కొంత సమాచారం మీద చిట్యాల్లో ఈ స్కానింగ్ చేసి సెక్స్ డిటర్మినేషన్ అంటే అమ్మాయా అబ్బాయా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ వాళ్ళు చేస్తున్నారా అని చెప్పేసి అప్పుడు దాని మీద మనం అక్కడ రైడ్ చేసినప్పుడు అది అక్కడ మనకి కేసెస్ బుక్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చినటువంటి అంటే మనకు ఆశ్చర్యపోయే అంశాలు ఏంటంటే, ఆర్ఎంపీలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ దీంట్లో ఈ సెక్స్ డిటర్మినేషన్ టెస్టులు చేస్తున్నారు. ఈవెన్ అబార్షన్స్ కూడా చేస్తున్నారు. అంటే చిన్న చిన్న సర్జరీలు చేస్తున్నారు. వాళ్ళు యూట్రస్ని కూడా దాంట్లో ఏంటంటే వాళ్ళు కొంత ఏంటంటే చేసినప్పుడు, ఈ సర్జరీ చేసినప్పుడు కూడా అది సరిగ్గా క్లీన్ చేయక దానివల్ల వచ్చేటువంటి ఇష్యూస్ కూడా, హెల్త్ ఇష్యూస్ కూడా అట్లాంటివి కూడా మన దృష్టికి వచ్చాయి, చర్చించడం జరిగింది. త్వరలో కలెక్టర్ గారి దగ్గర కూడా డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. దీంట్లో ఏంటంటే ఆర్ఎంపీ అంటే వీళ్ళు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్, వీళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు.
చట్టబద్ధత లేదు. సో వాళ్ళకి అయినా కానీ కూడా వాళ్ళు ఏంటంటే చాలా చోట్ల కూడా హాస్పిటల్స్ కూడా పెట్టుకున్నారు, కొన్ని చోట్ల వాళ్ళు డాక్టర్ని పెట్టుకుంటున్నారు, సర్జరీస్ కూడా చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న సర్జరీస్. అండ్ దాదాపు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ హాస్పిటల్ లాగా పనిచేస్తున్నారు. అక్కడ మెడికల్ షాప్ పెట్టుకొని నడిపిస్తున్నారు. సో నడిపిస్తూ ఆ మెడికల్ షాప్ కూడా దాంట్లో ఏమిటంటే అతనికి ఫార్మాలో అతనికి ఎటువంటి ప్రవేశం లేకుండా, అతను ఎటువంటి సర్టిఫికేషన్ లేకుండా కూడా వాళ్ళు చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక పూర్తిగా ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మనకి మన ఈ సెక్స్ డిటర్మినేషన్ ర్యాకెట్ అది దాంట్లో చెక్ చేస్తున్నప్పుడు వచ్చింది. సో దీంట్లో వచ్చినప్పుడు ఇంకా విస్తుగా మనకు తెలిసిన అంశాలు కూడా మీకు తెలుసు. నల్గొండ జిల్లాలో సెక్స్ రేషియో అంటే ఈ పురుషులు అండ్ మహిళల రేషియో చూస్తే కనుక 1000 మంది పురుషులకు గాను దాదాపు మనకి 800, జస్ట్ హార్డ్లీ 750, కొన్ని మండలాల్లో 800, 830 ఇలా రకరకాలుగా ఉన్నారు. చాలా చోట్ల కూడా అది మనకి కొంచెం డెవలప్డ్ ప్రాంతాల్లో అయితే కనుక, అక్కడ మన తులాటి ప్రాంతంలో అయితే కనుక 1000 పైన ఉంటుంది. సో మనకి ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఈ న్యాచురల్ బ్యాలెన్స్ని చేసేటటువంటిది. ఇవన్నింటినీ కూడా మనం చెక్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసి తప్పకుండా ఈ సెక్స్ డిటర్మినేషన్ చేసి అబార్ట్ చేసి అమ్మాయి అనుకుంటే కనుక అబార్ట్ చేసుకోవడం ఇట్లాంటి దాన్ని, ప్లస్ ఈ ఆర్ఎంపీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఎటువంటి ఆథరైజేషన్స్ లేకుండా కూడా సర్జరీ చేయటాలు, హాస్పిటల్లో నడపటాలు అండ్ మెడికల్ షాపులు నడపటాలు ఇవన్నిటిని కూడా నేను తప్పకుండా పరిగణిస్తాం. ఇవన్నీ వీటి గురించి ఆలోచన చేసి త్వరలో దీని మీద కార్యాచరణ కూడా కలెక్టర్ గారి దగ్గర మనం కలిసి ఫైనలైజ్ చేయడం. జిల్లాలో ఉన్న అన్ని మిస్సింగ్ కేసులను ఛేదించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డీఐజీ ఏవి రంగనాథ్ ఏర్పాటు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం సమర్థవంతంగా పనిచేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మిస్సింగ్ కేసులను పరిష్కరించి తప్పిపోయిన వారు, ఇంట్లో నుండి వెళ్లిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం, వారి తాజా పరిస్థితిని తెలియజేయడం ప్రధాన లక్ష్యంగా సిఐ సత్యం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందం ఒక్కో కేసును ఛేదిస్తూ మంచి ఫలితాలను సాధిస్తోంది. ఇందులో భాగంగా 2014 సంవత్సరంలో నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్కు చెందిన మాలె ఎల్లారెడ్డి కుమారుడు మాలె మణిపాల్ రెడ్డి తన తండ్రి మందలించాడని 2014 సంవత్సరంలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఈ విషయంపై తండ్రి ఎల్లారెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సిఐ సత్యం బృందం పోలీసు శాఖ అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మణిపాల్ రెడ్డి హైదరాబాద్ కూకట్పల్లిలోని శాంతినగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నట్లుగా గుర్తించి సోమవారం ఆ యువకుడిని హైదరాబాద్ నుండి నల్గొండకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 6 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయిన తమ కుమారుడిని కలుసుకున్న తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమ కుమారుడిని కనిపెట్టి తీసుకువచ్చిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మిస్సింగ్ కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేస్తున్న సిఐ సత్యం, ఎస్ఐలు రాంబాబు, నాగుల్ మీరా, కానిస్టేబుల్లు నరసింహ, మధు, నజీర్, బాలయ్య, సాయి సందీప్లను డీఐజీ ఏవి రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించి మిగిలిన కేసులను త్వరితంగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ పరిధిలో గల 5 జూనియర్ అసిస్టెంట్లకు, 3 టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరికి పోస్టింగ్ ఆర్డర్లను జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, పిటి సీఈఓ జి కాంతమ్మ, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపాల సత్యనారాయణ, కొప్పు రాంబాబు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మోసపూరిత చర్యలకు పూనుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమారి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు సోమవారం ఉదయం నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు గోలి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంతకుముందు నల్గొండ ఐటీఐ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. 7 సంవత్సరాల పరిపాలనలో దళితులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న వాగ్దానం ఎక్కడ పోయిందో, 3 ఎకరాల భూ పంపిణీ ఎక్కడ పోయిందో, డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఎల్ఆర్ఎస్ ద్వారా దళితుల ఇండ్ల స్థలాలను స్వాధీనం, హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్కుల ఏర్పాటుకు దళితుల స్థలాలను స్వాధీనం, రైతు వేదిక పేరు మీద దళితుల భూమినే స్వాధీనం చేసుకుని దళితులకు పూర్తిగా అన్యాయం చేశారని అన్నారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వటంలో
ఈ విధానాలను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుని ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల లబ్ధిదారులలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని, అర్హులైన వారికి అన్యాయం జరిగిందని విమర్శించారు. బ్యాంకు లింకేజీ రుణాల విషయంలో బ్యాంకులు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా షూరిటీ, జమానతులు అడుగుతూ, ఫిక్స్డ్ డిపాజిట్లు అడుగుతూ, అవి ఇచ్చిన వారికే రుణాలు మంజూరు చేస్తూ, ఇవ్వలేని వారికి మొండి చేయి చూపించి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి, నూకల వెంకటనారాయణ రెడ్డి, ఐతగోని అంజయ్య, కొమ్ము రామదాస్, పార్వతమ్మ, డాకయ్య, బీపంగి జగ్జీవన్, కవిరాజు, వెంకటేశ్వర్లు, సతీష్, మండల వెంకన్న, ఊట్కూరు కృష్ణ, గాలి శ్రీనివాస్, గోపి, గాలయ్య, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ కొత్త నిర్ణయాలు తీసుకొని దళితులను ఇంకా కూడా దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టివేసే పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రుణాలు ఇవ్వాలంటే కూడా సక్రమంగా రుణాలు ఇవ్వడానికి ఎస్సీ కార్పొరేషను, ఎస్సీ సప్లాన్ నుండి మనం తీసుకోవచ్చు. ఈరోజు మీరు చూడండి, రైతు బంధు ద్వారా ఇస్తున్నటువంటి నిధులు అందరికేమో జనరల్ రెవెన్యూ ద్వారా ఇస్తున్నారు. దళితులకు మాత్రం ఎస్సీ సప్లాన్ నుండి వచ్చేటువంటి నిధుల ద్వారా రైతు బంధు నుండి ఇస్తున్నారు. అంటే మేము ట్యాక్సులు పే చేయట్లేవా? దళితులు ట్యాక్సులు పే చేయట్లేరా? దళితులు ఇంటి పనులు కట్టట్లేరా? దళితులు భూములు కొనుక్కుంటే రెవెన్యూ ఇవ్వట్లేరా? వాళ్ళు ఏ రకమైనటువంటి పనులు చెల్లించట్లేదా? మరి మాకెందుకు జనరల్ రెవెన్యూ నుండి ఇవ్వరు? మా సప్లాన్ కింద ఇస్తాం వల్ల మేము చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు మా వాళ్ళకి ఈరోజు యంత్రలక్ష్మి అని ఒకటి తీసుకొచ్చాడు, ట్రాక్టర్లు ఇస్తున్నారు. ఆ ట్రాక్టర్లు ఇచ్చేది కూడా మాకు ఎస్సీ సప్లాన్ కింద ట్రాక్టర్లు ఇస్తున్నాడు. మేమేం అడుగుతున్నామంటే, మేమందరం కూడా ఆర్థికంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా మా పిల్లలు కానీ మేము కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ రావాలంటే మాకున్నటువంటి రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి హక్కుల ద్వారా మాకు ఇవ్వాలని. ఈరోజు రాష్ట్ర జనాభాలో 50 నుండి 60 లక్షల మంది దళిత జనాభా ఉంది. ఈరోజు మీరే చెప్పారు 3 ఎకరాల భూమి ఇస్తాము ప్రతి కుటుంబానికి. ఈరోజు భూముల విలువ పెరిగింది, భూములు దొరకట్లేదు అంటున్నారు. 3 ఎకరాల భూమికి ఎంత విలువ ఉంటుందో అంత విలువైనటువంటి డబ్బులు మా కుటుంబాలకు ఇస్తే ఆర్థికంగా నిలదొక్కుంటాయి. మేము ఉన్నత స్థితిలోకి వెళ్తాము. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చేది కాదు, ఎస్సీ సప్లాన్లో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు వస్తున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించి మీరు కాళేశ్వరం అనో, లేకపోతే మిషన్ భగీరథ అనో, లేకపోతే మిషన్ కాకతీయనో, మీకు ఎక్కడ కమిషన్లు వస్తాయో అక్కడ కమిషన్లకి డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు. నిజంగా దళితులను అభివృద్ధి చేయాలనే ఆలోచన, ఆకాంక్ష మీలో లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన దళితుల కోసం వచ్చేటువంటి ప్రత్యేక నిధులను కూడా మీరు దారి మళ్ళిస్తారు. మేము దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉంది. దళితుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దళితుల కోసం తీసుకున్నది. అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ సప్లాన్ ద్వారా ఈరోజు మా అందరికీ కూడా సముచితమైనటువంటి మా కుటుంబాలకు కూడా ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చే విధంగా రుణాలు అందజేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా 3 ఎకరాల భూమిని దళిత కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా మా పిల్లలు ఎవరైతే ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 56,000 కోట్ల రూపాయలతో ఈరోజు నిధిని పెట్టి మా పిల్లలందరూ కూడా ఇక్కడే కాదు వేరే దేశాలలో కూడా పెద్ద ఎత్తున చదువుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఆ నిధి నుండి అబ్రాడ్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అదే పరిస్థితి కేంద్రంలో నుండి వచ్చినటువంటి నిధులు రాష్ట్రానికి కూడా వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అబ్రాడ్కు పంపాలంటే ఆ నిధులను ఉపయోగించి మా పిల్లలందరూ కూడా వృద్ధిలోకి వచ్చే విధంగా మీరందరూ కూడా దయచేసి కేసీఆర్ గారికి మేము అంటున్నాం. సో మేము అనేది ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ ఎవరు ముఖ్యమంత్రి మీకే అర్థం కావట్లేదు, మాకు కాదు, ప్రజలకు కాదు. ఒకరోజు కేటీఆర్ అంటాడు ఒక నాయకుడు కేసీఆర్ అంటాడు. నిజంగా మీ మధ్యలోనే మీకు ఇది కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరున్న ఆ స్థానంలో దళితుల పట్ల చిన్న చూపు చూడకుండా మంత్రివర్గంలో కూడా మాకు సముచితమైనటువంటి స్థానం లేదు. కాబట్టి అయిపోయింది, మీ రోజులు అయిపోయినాయి, మీ దినాలన్నీ అయిపోయినాయి, మీ దినాలు లేవు. రాబోయేదంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రేపు తెలంగాణలో 2022 కానీ 2023 కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జెండా ఎగరవేస్తాం.
భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. ఇక్కడ మేమందరం కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నేడు ఈ యొక్క జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయింపు చేసినాం. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ రెండో దఫా అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ దళిత నిరుద్యోగ పరిస్థితిని ఉపాధి కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ యొక్క కారణంగా ఈ కనీసము సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వకపోవడంతో అనేక మంది దళితులు ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ ఏంటంటే బ్యాంకులతో లింకేజ్ లేకుండా, ఎలాంటి అసాధారణ షరతులు లేకుండా కేవలం ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే ఈ యొక్క రుణాలు మంజూరు చేసి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఈ కార్పొరేషన్ ద్వారానే ఎంపిక చేసి రుణాలు అందించి అందరికీ ఉపాధి కల్పన మార్గం చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఉద్యమాలకు అవినీతి లేకుండా పోయిందని, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం టీజేఎస్ అధినేత కోదండరాం తలపెట్టిన నిరాహార దీక్షకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ ప్రజాస్వామ్య స్వేచ్ఛను అపహాస్యం చేస్తోందని ఆరోపిస్తూ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధీరావత్ వీరానాయక్, విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు ఇందూరు సాగర్, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగిల శంకర్, టీజేఎస్ మునుగోడు కన్వీనర్ బొమ్మిడి నగేష్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కట్టా సైదులు, టీజేఎస్ చెండూరు మండల కన్వీనర్ ఐతగోని సైదానాయక్, చైతన్య, దాసరి నరసింహ, ఎన్ వెంకన్న, టి రంజిత్, కె జగన్, ఎం వంశీ తదితరులు పాల్గొన్నారు. సాగర్, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలపైన వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భారీ నోటిఫికేషన్ ద్వారా వెంటనే భర్తీ చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వారి పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రొఫెసర్ కోదండరాం గారు దీక్ష చేస్తూ ఉంటే ఆ దీక్షకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం దుర్మార్గం. కాబట్టి దాన్ని నిరసిస్తూ ఇవాళ పీడీఎస్యు విద్యార్థి జనసమితి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగినటువంటి ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా ప్రాణత్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఇవాళ నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని విస్మరించినటువంటి పరిస్థితి వల్ల కనపడతా ఉన్నది. కరోనా మహమ్మారి మూలంగా ఒకవైపు నిరుద్యోగులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, అధ్యాపకులు, ప్రైవేటు లెక్చరర్స్, టీచర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి కనివిపోవడం లేదు. తక్షణమే వారి కుటుంబాలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలు మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో సంఘీభావంగా వచ్చిన పీడీఎస్యు వాళ్ళ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి జరుగుతున్న 48 గంటల మహాదీక్షకు, నిరాహార దీక్షకు ధర్నా చౌక్లో అనుమతి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం కుటుంబ పాలన నుండి విముక్తి చేయడానికి ప్రొఫెసర్ కోదండరాం గారు కంకణం కట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఈ ప్రశ్నించే గొంతుకలను ఈ వెనకడుగు వేస్తూ ఈ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఆనాడు చెప్పిన మన ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ సాధించాం, కానీ అది అలానే ఉండిపోయాయి. ఈరోజు మరీ తీవ్రంగా ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మన తెలంగాణలో. ఏదైతే నిరుద్యోగులైతే కానీ, ఉద్యోగస్తులైతే కానీ, రైతులైతే కానీ అన్ని వర్గాలను అణచివేస్తున్న క్రమంలో ఈరోజు కోదండరాం గారు అందరి పక్షాల మీద, ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంటే వారికి అనుమతులు ఇవ్వకుండా మొన్న కొత్త సంవత్సరం అని చెప్పి బార్లను, వైన్స్లను నైట్ 1 వరకు అనుమతులు ఇస్తూ ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్న కోదండరాం గారికి మాత్రం ధర్నా చౌకుల్ని అనుమతి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ యొక్క విషయాల మీద అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం. రాబోయే రోజుల్లో కూడా సరైన బుద్ధి చెప్తాం, సరైన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం
అమరుల త్యాగాల మీద, అమరుల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరో పోరాటానికి సిద్ధమై దీక్ష కొనసాగించడం కొరకు, ఇందిరా పార్క్ దగ్గర దీక్ష కొనసాగించడం కొరకు ప్రొఫెసర్ కోదండరామ్ గారు తీసుకున్న అనుమతిని తిరస్కరించి నేడు రైతులను, ఒకవైపు నిరుద్యోగులను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టుకుంటూ తన కుటుంబం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ను ఇక ముందు కూడా ప్రజా సంఘాల మద్దతుతోని కూడగట్టుకొని, వివిధ పార్టీలను మద్దతు కూడగట్టుకొని కోదండరామ్ గారు ఇంకా ముందుకెళ్ళే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికి కూడా మేము కేసీఆర్ను వదిలేది ముచ్చటలేదు. త్వరలో జరగబోయే ఉద్యమాలకు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డ్వాబ్ ద్వారా నిర్వహించబడుతున్న నల్గొండ అంధుల ఆశ్రమ పాఠశాలలో లూయిస్ బ్రెయిలీ 212వ జయంతి సందర్భంగా డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటు చొక్కారావు, ఉపాధ్యక్షులు ఏ రంగారావు లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా చొక్కారావు మాట్లాడుతూ అంధుల ఆశ్రమ పాఠశాల స్థాపించి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 9వ తేదీన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం సభ్యులు నడిపల్లి ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు, శ్రేయోభిలాషులకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా సహకారం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, షిరీన్, శ్రీను, చంద్రశేఖర్, సమీ, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. అంధుల అక్షరప్రదాత 212 జయంతి సందర్భంగా మా అంధులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పాఠశాల నడిపించబట్టి 25 సంవత్సరాలు కూడా పూర్తి అయింది. ఆ సందర్భంగా కూడా దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవానికి పెద్ద సభ జరిగేది ఉండే, కానీ మాకు రావాల్సిన గెస్టు ఆనందరావు గారు, ఎవరైతే జ్యుడిషియల్ మెంబర్ ఉన్నాడో, మానవ హక్కుల కమిషన్ మెంబర్ను పిలిచినాం. ఎందుకంటే 17 అక్టోబర్ నాడు వాళ్ళే వచ్చిండ్రు మా దగ్గరికి, మానవ హక్కుల కమిషన్ చంద్రయ్య గారు. ఈసారి మెంబర్ను రిక్వెస్ట్ చేస్తే నేను శనివారం నాడు అయితే రాగలుగుతా, ఈరోజు వర్కింగ్ డే ఉంది, బెంచ్ వదిలేసి రాలేని అన్నారు. అందుకని చెప్పేసి వారి కొరకు వాయిదా వేసుకోవడం జరిగింది. లేకపోతే ఈరోజు ఇక్కడనే సభ కలెక్టర్ గారు అందరితో ఉండే. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం, ప్రజలు మాకు మంచి సహకారం చేసిండ్రు. ప్రభుత్వం కనుక జిల్లాకు ఒక స్కూల్ పెట్టుంటే మాకు అవకాశం వచ్చేది కాదు. నేను దానికి ప్రభుత్వానికి కూడా నిందించడం లేదు, కానీ జిల్లాకు ఒకటి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంది ఇది. సరే, దాతలు మాకు సహకరించిండ్రు. ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, ఇచ్చే డబ్బేదో సకాలంలో ఇవ్వండి, సరిపోయినంత ఇవ్వండి. ఇప్పుడు ఏమవుతుంది, కలెక్టరు రికమెండ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఢిల్లీ పోయి 2-3 ఏళ్ళకి ఒకసారి వస్తున్నాయి. కొంత 18-19 నుంచి కొంత మేరకు పెంచింది. ఆ పెంచిన దాన్ని కూడా సకాలంలో ఇస్తే ప్రజలు ఎవరో వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి లేకపోతే మాకు మానవ హక్కుల కమిషన్తో పని లేదు, హైకోర్టులో కేసు వేయాల్సిన అవసరమూ లేదు. కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న, మా సేవ యథార్థం. మీ కండ్ల ముందు బిల్డింగ్ ఉంది, మీ కండ్ల ముందు 25 ఏళ్ళ శ్రమ ఉంది, 20 ఏళ్ళ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము నిరంతరం మీరు ఎన్ని డబ్బులు ఇస్తే అంతే మంచిగా సేవ చేస్తుంటాం. ప్రభుత్వాలు కూడా మాకు ఈ మా హైకోర్టు అవన్నీ విత్డ్రా చేసుకోమంటే కూడా సిద్ధమే. కాబట్టి మాకు సకాలంలో సరిపోయిన డబ్బు ఇచ్చి మాతో సేవ చేయించండి. ఇప్పటికి కూడా మేము ఎవరిని నిందించడం లేదు, ప్రాధాయపడుతున్నాం. ఎందుకంటే మాకు 2 ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, 2 కండ్ల లాంటి, తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు ఒక భాగం, తర్వాత దాతలు ఒక భాగం. ఎందుకంటే ఆనాడు మాకు అవుట్ ఆఫ్ ది వే పోయి నెలకు ₹1 ఇవ్వాలి అని సర్క్యులర్స్ తీయడం, తర్వాత గ్రామ పంచాయతీల నుంచి 500 రూపాయలు అని ఇట్లాంటి చేయడం, 35 వేసి ఎవరికి లేదు, మాకున్నది. కాబట్టి మా సేవని ఎవరికి శంకించకుండా మా సేవను గుర్తించి ఇక ముందు కూడా మాకు చేయూతనివ్వాలని ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాను. 9వ తారీఖు నాడు మాత్రం కలెక్టరు, ఎస్పీ గారు వాళ్ళందరూ వస్తారు. ఆ సమక్షంలో ఒక 200 మందితో ఎక్కువ మంది జమ చేయకుండా సభ నిర్వహించబడుతుందని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తన తోటి అందులకు జీవితాల్లో వెలుగు నింపడానికై 25 ఏళ్ళు అవమానాలు, కష్టాలు ఎన్నో భరించి దాన్ని ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చాడు. ఎంతోమంది ఇక్కడ చదువుకున్న వాళ్ళంతో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు. భగవంతుడి వారికి ఇహ ముందు కూడా ఆయురారోగ్యాలు, శక్తినిచ్చి మరింత సేవ చేయగలరని నమ్ముతున్నాను. మరి భగవంతుని ప్రార్థిస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన హమాలీ రేట్లను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సివిల్ సప్లై హమాలీ కార్మికుల వేతనాలను పెంచాలని ఆగస్టులో చేసిన సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చల సందర్భంగా ఒప్పుకున్న హమాలీ రేట్లను నేటికీ అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సైతం హమాలీ కార్మికులు రెండింతల పనిచేసినా వారికి ప్రభుత్వం మొండి చేయి చూపడం విచారకరమన్నారు. రేట్ల ఒప్పందం ముగిసి నెలలు గడిచినా కొత్త రేట్లు అమలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, గోదాముల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. గతంలో అంగీకరించిన విధంగా కార్మికులకు 6 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, మహిళా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా తెలంగాణ పేరుతో కార్మికుల గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం విచారకరమని, తక్షణమే తెలంగాణ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో విడుదల చేయకపోతే హైదరాబాద్లోని సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నలపరాజు సతీష్ కుమార్, సివిల్ సప్లై యూనియన్ నాయకులు డి వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, కె వెంకటయ్య, బి అంజల్రావు, కె రాజు, విజయ్, కె నాగార్జున, నాగరాజు, లక్ష్మయ్య, పి కృష్ణ, విజయ్, శ్రీను, లింగస్వామి, గిరీష్, సైదులు, లాలయ్య, వెంకటేశ్వర్లు, వెంకన్న, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో అర్హులైన పేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి స్థానిక 43వ వార్డు సిపిఎం శాఖ సమావేశం స్థానిక డాక్టర్స్ కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్గొండ పట్టణంలో సుమారు 7,000 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ వెంటనే ఇళ్లు ఇవ్వాలని ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీమ్ నత్తనడకన నడుస్తోందని ఆరోపించారు. నిర్మించిన ఇళ్లు కూడా నాణ్యత లేవని అన్నారు. నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ఒక్కరోజు ఇక్కడకు రాలేదని అన్నారు. పట్టణంలో అంతర్గత రోడ్లు గుంతమయంగా మారి ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాఖ కార్యదర్శి కుంభం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని, 57 సంవత్సరాల వారికి ఇస్తానన్న పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటల అన్నింటికీ మద్దతు ధర కల్పించి చట్టబద్ధత చేయాలన్నారు. 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 6,000 రూపాయల పెన్షన్ నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 43వ వార్డు శాఖ నాయకులు మేకల రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాషం, దండంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యురాలు భూతం అరుణకుమారి, శాఖ సభ్యులు కట్ట అంజయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మనందరిది సిటీ కేబుల్.